ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి ఈరోజు వీడియోలో గోదా అమ్మవారి విగ్రహానికి వస్త్రాలంకరణ చేసి చూపిస్తాను చూడండి. అలాగే వస్త్రాలు మొత్తం కూడా ఫుల్ అలంకరణ ఈ వీడియోలో ఉంటుంది చూడండి. అలాగే నేను వాడుతున్నా కదండి పై పంచెలు, ఆ పై పంచెలోని ఒక సగం భాగం తీసుకున్నాను. ఆ భాగంలోని కుచ్చులైతే పోసాను, సగం అయితే పోసాను, కొంచెం పవిట్లా కట్టిపెట్టి కుచ్చులైతే పోసాను. ఆ తర్వాత అమ్మవారికి నడుముకైతే కడుతున్నాను చూడండి. అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉంటారు కదండి, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవేర్లు, వారికి కూడా ఇదే విధంగా అయితే వస్త్రాలంకరణ చేసుకోవచ్చండి ఈజీగా. మీరు కూడా ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు అమ్మవార్లకి చిన్న చిన్న విగ్రహాలకైనా పెద్ద విగ్రహాలకైనా వస్త్రాలంకరణ ఈజీగా చేసుకోవచ్చండి. చాలామంది కూడా వస్త్రాల అలంకరణ చేసుకోవడానికి రెడీమేడ్ వాడుతూ ఉంటారు. వేస్ట్ అండి రెడీమేడ్ కన్నా. ఇంట్లో మనం రెడీ చేసుకున్న చీర కట్టుకున్న ఈ విగ్రహానికంటే పెద్ద చీర కూడా కట్టచ్చండి, అంత బాగుంటుంది పెద్ద చీర కడితే. అయినా నేను ఎప్పుడైనా ఒక్కొక్కసారి కడుతూ ఉంటాను, పెద్ద చీరలు కూడా కడుతూ ఉంటాను. ఎందుకంటే మన ఇంట్లో చీరలు ఉంటాయి, అప్పుడు అమ్మవారు కట్టుకుని మనం కట్టుకుంటే చాలా అదృష్టంగా భావించుకోవచ్చు. అలాగే అదొక ఆనందం ఉంటుంది. ఎంత చిన్న విగ్రహానికైతే అయినా సరే మనం కుట్టుకోవచ్చు. మిషన్ ఉందనుకోండి ఇంకా భాగ్యం. లేసులు ఉంటాయి, బయట అమ్ముతూ ఉంటారు సన్నవి. అవి లేకపోతే మార్కెట్లో అదే ఆన్లైన్లో ఉంటాయి కదండి, ఆన్లైన్లో సన్న లేస్లోని అమ్ముతూ ఉంటారు. ఆ లేస్ తీసుకుని ఒక ఫాల్కి చేసుకుని కూడా చేసుకోవచ్చు. మొన్న మీకు చూపించే కదండి ఫాల్తో పై పంచులు కడతాం. అలా 2 కుట్టుకుంటే దానికి కుచ్చులు పోసుకుంటే చక్కగా చీరల్లోనే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలా ఈసారి ఎప్పుడైనా చిన్న చిన్న విగ్రహాలకప్పుడు ఇలా అయితే చేయండి, ఈజీగా ఉంటుంది. టైం లేదు మేము చేయలేము అనుకున్న వాళ్ళు ఇది చాలా, ఇప్పుడు మనం తాళ్ళతో కట్టే కంటే ఇది చాలా ఈజీ అండి, చాలా ఈజీ. మీరు ఈజీగా అలంకరించుకోవచ్చు చిన్న చిన్న విగ్రహాలు అయితే. మహా పెద్దవి అయితే కనుక కొంచెం టైం పడుతుంది, అంటే కుచ్చుళ్ళు అయి పోసుకునేసరికి చాలా టైం పడుతుంది. కానీ చిన్నవి కాబట్టి ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా అమ్మవారిని అలంకరించుకోవచ్చు అనేది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా అలంకరించాలో చూసుకోండి. నెక్స్ట్ టైం మీరే కట్టేసుకుంటారు. అలాగే ఇప్పుడు మార్కెట్లో అమ్మే ఏంటంటే చిన్నవి ఇస్తారండి, 4 సార్లు కట్టేసరికి అది పాడైపోతూ ఉంటుంది. అంటే ఉతుకుతూ ఉంటాం కదా, పాడైపోతుంది. అదే ఇలాంటివి అనుకోండి కొన్ని సంవత్సరాల పాటు బాగుంటాయి వస్త్రాలు. ఈసారి ఎప్పుడంతే ఇప్పుడు చూశారు కదండి, అంటే ఎడం వైపు పౌటి వెళ్ళి వేసాము కదండి, కట్టేసాము. ఆ తర్వాత కొంచెం వెనక వైపు మనం తీసినప్పుడు చిన్న పీస్ అయితే వెనకాల ఉంటుందండి. అది తీసుకువచ్చి కుడి చేతి వేళ్ళ మధ్యలో నుండి కూడా తీసుకురాగానే చక్కగా మనకి అమ్మవారికి జాకెట్తో అలంకరించేసినట్లుగా అయిపోతుంది. నేనైతే ఎప్పుడు నుండో అమ్మవారికి కట్టేటప్పుడు ఇదైతే యూజ్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇక్కడ చైన్ సింపుల్గా అయితే ఒక చైన్ అయితే వేసాను వైట్ది. ఆ తర్వాత మంగళసూత్రాలు అయితే వేయలేదండి, ఇక్కడ మామూలుగా అయితే వేస్తారు, నేనైతే ఇక్కడ వేయలేదు. చూస్తున్నారు కదా పవిటి చెంగు ఎలా వచ్చింది అమ్మవారికి, కింద నుంచున్నట్లుగా వచ్చింది. చాలా బాగున్నారు కదా అమ్మవారు. లాంగ్ చైన్ అయితే వేసానండి. ఫస్ట్ అయితే కింద దాకా వేసాను, తర్వాత నేను కొంచెం హైట్ పెట్టాను. ఫస్ట్ సారి నేను కిరీటం చేసుకున్నప్పుడు స్వామివారికి అయితే ఈ కిరీటం అయితే చేసుకున్నానండి. అమ్మవారికి స్వామివార్లకి అప్పుడు అమ్మవారిది మాత్రమే ఉందండి. అదైతే నేను ఇప్పుడు అలంకరించి మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుందండి, బ్లాక్ కలర్లో గోదాదేవి యొక్క కుప్పల్లే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేనైతే అప్పుడు ఎప్పుడో తయారు చేసుకున్నానండి. అప్పుడు నుండి కూడా అమ్మవారికి ఆ కిరీటం అయితే పెడుతూ ఉన్నాను. ఆ తర్వాత కుచ్చులు అయితే ఓడదీసేసాను. చూసారా కుచ్చులు ఓడదీసినాక అమ్మవారు ఎంత బాగున్నారో, చక్కగా నుంచున్నట్లుగా ఉన్నారు. చీర కూడా చాలా బాగుంది. అంటే పై పంచెలాగా కట్టాం కాబట్టి, పై పంచే కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువే రావచ్చు, అంటే కుచ్చులు అనేది తక్కువే వస్తాయి, కానీ చాలా బాగుంటారు అమ్మవారు. మన ఇంట్లో వాటికైతే సరిపోతుందండి. ఇది కాస్ట్ ఒక ఎంత ఉంటుందండి, 200 లోపే ఉంటుంది పై పంచ. అలాంటిది ఒకటి తెచ్చుకుంటే 2 అమ్మలకి చక్కగా కట్టుకోవచ్చు అండి, కట్ చేసుకుని. చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి, తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. విజయవాడ మార్కెట్ కానీ ఈ ఫోటో కానీ ఈ వీడియో కానీ చూపించండి, వారే ఇస్తారు ఇలాంటివన్నీ. వీడియో చూపించగానే ఇలాంటి పై పంచి కావాలంటే వాళ్ళే ఇస్తారండి.
చాలా బాగుంటుంది. అంటే శాల్వా అని కూడా అంటారు. అంటే గొప్ప గొప్ప వాళ్ళకి వేస్తూ ఉంటారు కదండి శాల్వా అన్నా కూడా ఇలాంటివి ఇస్తారండి. కానీ పట్టు వస్తుంది చక్కగా గోల్డు రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఎన్నేళ్ళైనా చక్కగా చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటివి అయితే నేను యూజ్ చేస్తూ ఉన్నానండి. మీకైతే అమ్మవారిని అలంకరించేసాను చూసారా, ముక్కు పొడుగు పెట్టాను, ఆ తర్వాత నామం పెట్టాను. ఇప్పుడు మాలలు మాత్రం అండి ఇది ఎప్పుడో ఒక్కసారి తీసుకున్నానండి. అప్పుడు ఫస్ట్లో తక్కువ రేటుకి దొరికాయి. అవి తీసుకుని అప్పటి నుండి వేస్తున్నాను. కానీ వీడియోలో చూస్తున్నారా ఎలా ఉన్నాయో, దాంట్లో రియల్ పూలల్లే ఉన్నాయండి. మల్లెపూలు కనకాంబరాల మాల వేసినట్లుగా అనిపించారు. తర్వాత ఈ మాల చూడండి ఆరెంజ్ కలరు అలాగే లిల్లీ పూలు ఉన్నట్టు ఉన్నాయి. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషను. తర్వాత ఈ గజమాల అనేది చూపిస్తున్నా చూడండి. నేను ఎప్పుడో తీసుకున్నానండి. ఇది 300 ఏమో పడింది అప్పట్లో. ఈ దండ అయితే మొన్న అంటే ఈ సంవత్సరం నుండి నేను బయట పక్కన అక్కడ కనపడలేదండి. నిన్న చూడంగానే అక్కడ కనపడింది. ఇంకా తీసి ఉతికి మళ్ళీ ఉతుకుతాం కదండి, అంటే దుంపట్టు ఉంది కొంచెం ఉతికితే అసలు ఎలా ఉందో చూడండి. క్లాత్తో చేసింది ఎంత బాగుండిద్దోనండి. ఫస్ట్ నుండి కూడా వెంకటేశ్వర స్వామికి వేస్తూ ఉంటాను. చాలా బాగుంది కదండి. తర్వాత పూల జడ అయితే పెట్టానండి. అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి అలంకరించుకుని కూర్చున్నట్లుగా ఉన్నారండి. చాలా బాగున్నారు కదండి అమ్మవారు. నాకైతే చాలా బాగున్నారు. మీకు కూడా ఎలా అనిపించిందో అమ్మవారి విగ్రహం చెప్పండి. అలాగే నేను ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను చూడండి. దగ్గరగా చూపిస్తే ఎలా ఉన్నారు ఏంటనేది మీకు ఒక ఐడియా వస్తుంది. పూల జడ కూడా పెట్టేశాను. అసలు చూడండి అండి, కుచ్చులు అట్లా పెట్టంగానే ఎంత బాగున్నారో అమ్మవారు. నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి ఆ టైంలో. అలాగే ఇంకా రియల్ పూలు ఉండుంటే, అంటే దండ కనుక ఉండుంటేనండి అమ్మవారు ఇంకా బాగుండేవాళ్ళు అనిపించారు. చూడండి అయినప్పుడు కూడా చాలా బాగున్నారు. చూసారా కింద నుండి చూపిస్తున్నారు. చీరల కుచ్చులు కానీ అమ్మవారు పైన కానీ ఎలా ఉన్నారో చూడండి. చాలా బాగున్నారు కదండి గోదా అమ్మవారు. ఫస్ట్ నుండి కూడా నేను ఈ అమ్మవారికి అలంకరించుకోవటం స్టెప్ వైజ్గా అలంకరించుకుంటా అమ్మవారిని అయితే ఇలా ఉందండి ప్రస్తుతానికైతే. చిన్నప్పటి నుండి కూడా అమ్మవారిని అలంకరించుకుంటూనే ఉంటానండి. ఈ అమ్మవారిని కదా ఫస్ట్ వచ్చారు, అందుకని ఈ అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాను. అలాగే సంక్రాంతి ముందు వచ్చే భోగి రోజు అమ్మవారి యొక్క కళ్యాణం కూడా చేసుకుంటాము. ధనుర్మాసంలో 30 రోజుల పాటు 30 పాసురాలు కూడా వెంకటేశ్వర స్వామికి వినిపిస్తూ ఉంటాం. స్వామివారి పూజ చేసుకుంటూ ఉంటాము అమ్మవారికిను. ఈ విధంగా అయితే అప్పటి నుండి కూడా పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నామండి. ఫస్ట్ మా ఇంటికి వచ్చిన చెక్క విగ్రహం ఇదేనండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగలై శరణం. ఓం నమో నారాయణాయ.